ఈ నెల 13వ తేదీన ధనుర్మాసంలో నిర్వహించే రాధా రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అర్చకులు శ్రీనివాసాచారి తెలిపారు. ఈ నెల 18న ప్రారంభమయ్యే శ్రీ కూడవెల్లి రామలింగేశ్వర స్వామి జాతరకు 5 రోజుల ముందు ప్రతి సంవత్సరం ఈ కళ్యాణం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూపల్లి మండలం రామేశ్వరంపల్లి గ్రామ శివారులో కూడవెల్లి క్షేత్రంలో సన్నిధిలో కొలువై ఉన్న శ్రీ రాధా రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి గోదాదేవి కళ్యాణ మహోత్సవం ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్నట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో 30 రోజుల పాటు వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు నిర్వహించి 30వ రోజు ఘనంగా రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి గోదాదేవి కళ్యాణం జరిపిస్తామన్నారు. ఈ సంవత్సరం కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. భక్తులు ఈ వేడుకలలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు. కార్యక్రమంలో కూడవెల్లి దేవస్థానం అర్చకులు సాకేత్ శర్మ పాల్గొన్నారు. సందర్భంగా శ్రీ కూడవెల్లి రామలింగేశ్వర స్వామి దేవస్థానం సన్నిధిలో కలిగినటువంటి శ్రీ రాధారుక్మిణి సమేత వేణుగోపాల స్వామివారి యొక్క ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణం తేదీ 13/1/2026 రోజున మంగళవారం రోజున ఉదయం 11 గంటలకు ఇట్టి కార్యక్రమం జరుగుతుంది. అనంతరము సత్యనారాయణ స్వామి వ్రతము, తర్వాత స్వామివారి యొక్క ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాసంలో 30 రోజులు ప్రతిరోజు ప్రతి ఒక్క పాశ్రం ద్వారా 30వ పాశ్రం ద్వారా ఈ యొక్క కళ్యాణాన్ని చేసి ధనుర్మాసాన్ని పూర్తి గావించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది చాలా సంవత్సరముల నుండి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము విజయవంతంగా చేయగలుగుతున్నాము. తర్వాత దీనికి ఎలాంటి ఆదాయ వనరులు లేకుండా మా యొక్క సొంతంగా ఈ ఆలయంలో కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తున్నాం. తర్వాత ఈ జాతరకు అంటే తేదీ 18/1/2026 రోజు నుండి మాఘమాస జాతర జరుగుతుంది. అందుకు 5 రోజుల ముందు ఈ కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించడం అనేటువంటిది జరుగుతుంది. కావున ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు విచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదము, తర్వాత మరి స్వామివారి యొక్క కృపకు కటాక్షానికి పాత్రులవుతారని తెలియజేయచ్చు.